ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక పార్టీ మిక్స్డ్ సీనియర్ నాయకులు రిజల్ట్స్ అండి ఇవి. ఒక్క అంటే నిమిషం ఏంటి ఒక్క కొంత నిమిషం సుబ్బరాజు గారు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆయన అభిప్రాయం తెలుసుకుందాం. విజయ్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఏ విధంగా చూడొచ్చు? ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఇంత పరాజయం పాలవడానికి గల కారణాలు ఏంటి? ఇంత తక్కువ స్థానాలకి పరిమితం అవడానికి గల కారణాలు ఏంటి? ఫలితాలు కొంచెం నిరాశగానే ఉన్నా మేము ఇంకా ఆశ వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే 10 సీట్లకి పైగా ఇంకేవలం 5 రౌండ్లే పూర్తయ్యాయి. వాటిల్లో 2-2.5 వేలకి తగ్గించే మెజారిటీ ఉంది. కాబట్టి ఇంకా మా పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందనే హోప్ చేస్తున్నాం. అంటే ఇప్పటి వరకు కూడా 8 రౌండ్లు అయితే కంప్లీట్ అయ్యాయి, ఇంకా 5 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ పర్సెంటేజ్కి చూస్తే మాత్రం బీజేపీకి మీకు కేవలం 3% పర్సెంటేజే తేడా ఉంది. ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇది కాంగ్రెస్ తో పొత్తు లేకపోవటం వల్ల ఈ పర్సెంటేజ్ తగ్గింది అనుకోవచ్చా, లేకపోతే ఏంటి? అంటే ఇప్పుడు అది మనం రెండు విధాలుగా చూడొచ్చు. హెల్ప్ అయ్యిండొచ్చు, హెల్ప్ అవ్వకుండా పోయిండొచ్చు. కానీ ఒకటైతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేసిందో వాళ్ళు క్లియర్ కట్ గా బీజేపీ పైన ఒక మాట కూడా మాట్లాడకుండా క్యాంపెయిన్ చేశారు. అది ఒక రకంగా వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకోకుండా జరిగిన ఒప్పందం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, ఆమ్ ఆద్మీ పార్టీ అనే న్యూ ఎంట్రెంట్ ఎవరైతే వచ్చి ఈ దేశంలో అత్యంత సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ పొలిటికల్ పార్టీగా ఎదుగుతుండగా, ఇది పంజాబ్ లో గెలిచింది, దాని తర్వాత గుజరాత్ లో 15% ఓటు షేర్ సంపాదించుకొని 5 ఎమ్మెల్యేలు కూడా గెలుచుకొని, సో ఇట్లా మా సర్వైవల్ కే ప్రాబ్లం ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే అని చెప్పి ఓ రకంగా బీజేపీని ఏమీ అనలేదు కాంగ్రెస్ పోటీలో. సరే, ఆ విషయం పక్కన పెడితే మేము అనుకోవడం, ఈ గత 5 ఏళ్లుగా బీజేపీ తమ సాయశక్తుల ప్రయత్నం చేసి ఏవైతే దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాలో అలా చేయనీయకుండా కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్స్ పైన కక్ష సాధింపుగా పనిచేస్తూ 500కి పైగా ఆఫీసర్లు, ఓన్లీ 4 to 5 లీడర్స్, 4 అగ్ర నాయకుల పైన వాళ్ళని జైల్లో పెట్టడమే ఒక ఇదిగా చేశారు. దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది కొంచెం దెబ్బతినింది. ఫస్ట్ టర్మ్ లో మేము చేసుకున్న పర్ఫార్మెన్స్ కంటే సెకండ్ టర్మ్ లో మేము చేసుకున్న పర్ఫార్మెన్స్ దెబ్బతినింది. సో ఈ రీజన్ వల్ల కూడా ఇప్పుడు ప్రజల తీర్పు మనము అర్థం చేసుకోవచ్చు. రెండో విషయం, మేము పోరాడింది కేవలం బీజేపీతో కాదు. ఇక్కడ మేము పోరాడింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో, ఏసీబీతో, సిబిఐతో, వీళ్ళందరితో. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఓపెన్ గా, కంప్లీట్ గా ఇంపార్షియల్ గా బీజేపీ వైపు చేశారనమాట. ఎక్కడ క్యాంపెయినింగ్ వెళ్ళినా అక్కడ బీజేపీ వాళ్ళు ఓట్లకి నోట్లు పంచుతున్నారు, బ్లాంకెట్లు పంచుతున్నారు, షూలు పంచుతున్నారు, సూట్లు పంచుతున్నారు. విజయ్ గారు, ఇంకా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన, మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఎలాగే ఉంటాయి, ఇంకా కొట్లాడుకోండి ఫలితాలు ఇంకా దారుణంగా ఉంటాయి అనే విధంగా ఒక ట్వీట్ చేశారు, రామాయణాన్ని ఒక ట్యాగ్ చేస్తూ. అవును, ఇప్పుడు హర్యానాలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ని అడిగింది కేవలం 4-5 సీట్లు మాత్రం. కానీ వాళ్ళు అక్కడ మాత్రం లేదు, నీకు ఇచ్చే ప్రసక్తే లేదు అని ఎదురుగా వెళ్ళి పోటీ చేశారు. మరి మేము అలా చేసినప్పుడు మేము ఎలా వాళ్ళకి సీట్లు కేటాయించగలుగుతాము? సో కావున మేము కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేశాము. అందరం స్థానాల్లో. అంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ అయితే మాత్రం బీజేపీకి సపోర్ట్ చేసింది అంటారు. రైట్. దిలీప్ కుమార్ గారు, ఎందుకంటే నేను అనేది ఒక పాయింట్ సార్. ఇక్కడ ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ బీజేపీతోనే ఉంది, ల్యాండ్ బీజేపీతోనే ఉంది. ఇవన్నీ బీజేపీతో ఉంటే లా అండ్ ఆర్డర్ ఎంత దరిద్రంగా ఉంది ఈ రోజు ఢిల్లీలో. మీరు ఢిల్లీ ప్రజలు నడుస్తుంది. సో ఒక్క విషయం కూడా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు. ఎందుకు బీజేపీని ఎందుకు ఒక్క మాట కూడా అనలేదు? బీజేపీ ప్రభుత్వము, ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ గవర్నమెంట్ ఉంటాక ఆర్డినెన్స్లు పాస్ చేసి ఎల్జీ చేతికి మొత్తం ఆధిపత్యం ఇచ్చింది. ఆ రోజేమో మాట్లాడారు ఇది అప్రజాస్వామికం, దీనిపైన ఎందుకు చేస్తున్నారు బీజేపీ. మరి ఆ విషయం ఎందుకు లేవనెత్తలేదు ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ వాళ్ళు? ఎక్కడో చోట మా వైఫల్యం ఉంది, దాని వల్లనే ప్రజలు ఇలాంటి తీర్పు ఇంకా పూర్తి అవ్వలేదు. బట్ ఇప్పటి వరకు మనం చూస్తున్న వాటిలో మాత్రం అలా జరుగుతుంది.